గారికి చిన్నయ్య గారికి నా వందనాలు కూడా వచ్చినందరికీ నా ఉన్నారు. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే కొత్త నిబంధన నుంచి ప్రార్థనాంశాలు 47 మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం రాస ప్రార్థన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనము శతాధిపతి చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనము యాయుడు చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము నీటిపై నడుచుటకు పేతురు గారు చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము కానాన్ స్త్రీ చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనము ఏటేపు నుంచి చేయు ప్రార్థన. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనము బుద్ధిని కనుకొల ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనము గచ్చమలలో యేసు తీసి పెప్పుగా చేసిన ప్రార్థన. మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనము బాధ్య కడిగి వెతురు చేసిన ప్రార్థన. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము సంగయింపకుండా విశ్వాసం కలిగి చేయు ప్రార్థన. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనము జకరి గారు చేసిన ప్రార్థన. లూకా సువార్త 11వ అధ్యాయం 2వ వచనము పరలోక సింహాసనం గారిని చేరు ప్రార్థన. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం మాటి మాటికి అడిగే ప్రార్థన. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనం తప్పిపోయిన చిన్న కుమారు చేసిన ప్రార్థన. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనము పాతాళం ధనవంతుడు చేసిన ప్రార్థన. లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనము 10 మందికి కుష్ఠరోగులు చేసిన ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనము ఇసుక పొట్టుగాడితో చేయ ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 11 వచనము తాను కనపరుచుకునే ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం గద్దింటి మనసుతో చేయ ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 38వ వచనము గుడ్డి బిచ్చకుడు చేసిన ప్రార్థన. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం సీమోను పేతురు కొడుకు దేవుడు చేసిన ప్రార్థన. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము యేసు తీసి ఫిబ్రవరి సిలువలో చేసిన అభిషేక ప్రార్థన. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనము శివుల ఏలతో దొంగ చేసిన ప్రార్థన. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనము పాపుల ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నీకు ఇష్టమని అడిగి పొందుకునే ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం తన వారి కొరకు ఫిబ్రవరి చేసిన ప్రార్థన. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 60వ వచనం తఫన్ గారు చేసిన ప్రార్థన. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం ఆసక్తితో చేయు ప్రార్థన. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనము పౌలు శీలలు చేసిన ప్రార్థన. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనమును నిరీక్షణ కడిగి పొత్తికడుతో చేయు ప్రార్థన. మనతి కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనము మనసుతో చేయు ప్రార్థన. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనము ఆత్మతో చేయు ప్రార్థన. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనము అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థన. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 11వ వచనము సాతానుతో ఆత్మీయ పోరాటం చేసిన ప్రార్థన. మరుదేశనులకు 5వ అధ్యాయం 16వ వచనం ఎడతెగత ప్రార్థించండి. మరుదేశనులకు 5వ అధ్యాయం 16వ వచనం దేవుడి చిత్తమనో నెరవేరు ప్రార్థన. ఏప్రిల్కు 1వ అధ్యాయం 14వ వచనము దేవుడు సాయం పొందుకునే ప్రార్థన. ఎబ్రీలకు 11వ అధ్యాయం 1వ వచనం విశ్వాసరితమైన ప్రార్థన. యాకోబు 1వ అధ్యాయం 7వ వచనము దీ మనసుని ప్రార్థన. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం దురిశేషం జరిగే ప్రార్థన. మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనము నీతిమంతుడు ప్రార్థన. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనము సాతాను ఎదిరించిన ఓడించిన శతిగడ ప్రార్థన. మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనము దైవ చిత్తానుసారమైన ప్రార్థన. పెండ్రదనం 22వ అధ్యాయం 17వ వచనము ఆత్మీయోధు సంఘం చేసిన ప్రార్థన. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం ఎవరి కొరకు ప్రార్థించాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు, సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ప్రార్థనలో నీపై నువ్వు విజయం సాధించాలి. ప్రసన్నాల కన్నా, పరిచయాల కన్నా, సాక్ష్యాల కన్నా, పాటల కన్నా ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థన అంటే సాతానుకు ఎక్కువ భయం.